అటాచ్డ్ బాత్రూమ్స్ అని అన్నప్పుడు ఇంటి లోపలనే ఉంటాయి చాలా మంది. అది కరెక్టేనా గురువు గారు? బయట ఉండాలా వాష్రూమ్స్? ఏది మంచిది? 100% వాస్తు రీత్యా అయితే బయటే ఉండాలి. మరుగుదొడ్డి అనేది అంటే వాష్రూమ్ అనేది ఇంట్లో మనం కట్టుకున్న ఇంట్లో ఉండకూడదు. వాస్తవంగా బయటే ఉండాలి. బయటే ఉండాలి అంటే మనం ఇండివిజువల్గా కట్టుకునే వాటికి అయితే మనం పల్లెల్లో అయితే స్థలాలు అంటే పెద్ద పెద్ద విశాలంగా పెద్ద స్థలాలు ఉంటాయి కాబట్టి వాటికి మనము వాస్తు ప్రకారంగా అనుసరించి కట్టుకోవచ్చు. ఈ నగరాలలో ఏంటంటే ఉన్న కాస్త స్థలము, ఇరుకు స్థలము, దాంట్లోనే అన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అందుకనేసి ఇంట్లోనే వాష్రూములు కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బయటికి పోవాలంటే కూడా అందరికీ అదొక నామోషి. ఏమిటి నామోషి అంటే మనం బయట ప్రదేశానికి వెళ్ళడం లేదు. మనకు ఉన్న ఇంట్లోనే స్థలం ఉన్నప్పుడు ఇంటి బయట కట్టుకుంటే చాలా మంచిది. వాస్తురీత్యా ఈ మరుగుదొడ్లు, ఈ వాష్ ఏరియాలు, ఈ రూములు ఇవన్నీ కూడా బయటే ఉండాలి. స్థలం లేదు కాబట్టి ఇంకా మనకు కుదరదు కాబట్టి ఇంట్లోనే కట్టుకోవాలి. ఇంట్లో కట్టుకునేటప్పటికి ఏ సైడ్ కట్టుకోవాలి అన్నదే ఇప్పుడు క్లారిటీ. ఆగ్నేయం అదే చెప్తున్నాను అనమాట. కట్టుకున్న ఇక్కడ ఉండొచ్చు ఉండకూడదు అన్న సందేహం క్లియర్ అనమాట. ఆగ్నేయం అనేది అక్కడ నిత్యం అగ్ని అయితే మనం అక్కడ వాటర్ అనేది పడుతుంటే ఏమవుతుందంటే ఆ అగ్నిని ఆర్పేయడం. అక్కడ ఫైర్ స్థానంలో తీసుకుపోయి వాటర్ పెట్టామంటే, వాటర్ పోస్తున్నామంటే 24 గంటలు, లేదా సెప్టిక్ ట్యాంక్ పెట్టి అక్కడ గుంత పెట్టి నీళ్లు అక్కడ మురికి నీళ్ళ లేకపోతే మంచినీళ్ళ సంబంధంలే వాటర్ నిలవ ఉన్న స్థానం కాబట్టి అక్కడ ఉండకూడదు. తద్వారా ఏంటంటే ఇంటి యజమానురాలికి ఎక్కువగా, యజమానికైనా సరే యజమానురాలికైనా సరే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేదా దానికి ఆరోగ్యానికి సంబంధం ఏమి అంటే అది పక్కన పెట్టేస్తాం. మనిషికి మైండ్ అనేది కోపము, ఆవేశము, తొందరపాటు ఇవన్నీ కూడా ఆ ఇంట్లో వాళ్ళకి ఉన్న పలానా కోపతాపాలు రావడం, గొడవలు, తరచు భార్యాభర్తలు గొడవలు పడడం, ఇదే కాకుండా బయట వాళ్ళతో కూడా ఎక్కువగా శత్రుత్వం ఉంటుంది. బయట వాళ్ళు ఎప్పుడు మన ఇంటి పడి ఏడుస్తూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా. అది ఏదో ఒక దానికి, చిన్నదానికో ఏదానికో అనే కాదు, కానీ కారణం తెలియదు, కానీ ఏదో ఒక దానికి పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మన ఇంటి మీద పడి ఏడుస్తూ ఉండడం, ఇటువంటివి అధికమవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, భయము, లేదంటే ఇది ఇందాక చెప్పాను గొడవలు, ఒకటి పోతే దానివల్ల భయమే మనిషికి. కంగారు, టెన్షను, భయము, నిద్రపోని రోజులు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. ఆ ఇంట్లో నిద్ర ప్రశాంతత ఉండదు. కాబట్టి ఏది ఏమైనా వాస్తరీత్యా ఆగ్నేయంలో పూర్తిగా 100% నిషేధము.